अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। గాయత్రి మహామంత్రం యొక్క విశేషమైనటువంటి జ్ఞానాన్ని గత 15 రోజుల నుంచి మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళతో గురువు గారు రాసినటువంటి గాయత్రి మహావిజ్ఞాన్ 3 భాగాలు పరిపూర్ణంగా మనం అధ్యయనం చేసిన వాళ్ళం అయ్యాం. కానీ చదివాం మనం అంతే, ఆచరణలోకి పెట్టాలి. దాన్ని ఆచరణలోకి అన్ని సాధనలు పెట్టలేం మనం. మీకు అభిరుచికి తగినట్టు రేపటి నుంచి సాధనలను మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అన్నమయ కోశానికి కావాల్సిన సాధన, ప్రాణమయ కోశానికి కావలసినటువంటి సాధన, మనోమయ కోశానికి కావలసినటువంటి సాధన, విజ్ఞానమయ కోశానికి కావలసినటువంటి సాధన, ఇంకా ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి ఆనందమయ కోశ సాధన. ఈ ఆనందమయ కోశ సాధన కుంతిదేవి చేసింది. పంచకోశాలను జాగృతం చేసుకుని ఒక్కొక్క కోశంలో ఉన్నటువంటి శక్తులను ఒక్కొక్క పుత్రునిగా సంపాదించుకోగలిగింది. తర్వాత ఈ మధ్య కాలంలో మహాభారతంలో కుంతిదేవి తీసిన తర్వాత ఆ ఆనందమయ కోశ సాధన ఇతరులు ఎవరు చేసినట్టు నాకు దృష్టాంతాలు దొరకలేదు. మళ్ళీ 5 సంవత్సరాల పాటు 1985 నుంచి 1990 జూన్ 2వ తారీఖు వరకు ఇంకొక వ్యక్తి ఆ అద్భుతమైనటువంటి పంచకోశ సాధన చేశాడు. ఆయన శ్రీరామ్ శర్మ ఆచార్య. చేస్తూ ఇవాళ మనం చదువుకుంటాం ఆనందమయ కోశంలో గాయత్రి యొక్క 10వ చేయి అయినటువంటి ఆత్మ కళ్యాణ స్థాయిని మొత్తము అందులో ఆయన ఎలా విలీనం అయిపోయి ఈ గాయత్రి మంత్రశక్తి ఏ సాధకుడికి అవసరమైనా ఆ సాధకుడి యొక్క తీవ్రతను బట్టి, పాత్రతను బట్టి తక్షణమే ఫలితాలను అందించడానికి ఆయన రెడీగా ఉన్నాడు సూక్ష్మ శరీరంలో. ఆయన తీసుకున్నటువంటి బాధ్యత అది. ఆయన ఎందుకు ఆ బాధ్యత తీసుకున్నాడు అనే ప్రశ్న మనకు అనవసరం. మన అదృష్టం ఏంటి అంటే ఆయన తీసుకుని ఉన్నాడు అక్కడ. అందువల్లే 15 రోజుల్లో గాయత్రి మహావిజ్ఞానాన్ని మనం మధించగలిగాం, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేశాం, అర్థం చేసుకుంటున్నాం. కానీ అర్థం చేసుకుంటే సరిపోదు. ఆ గాయత్రి మహావిద్య మీ సొంతం కావాలి. పూర్వకాలంలో ఋషులు ఏ విధంగా అయితే ఆ మంత్రాన్ని ఉపయోగించుకుని ప్రపంచానికే జగద్గురువులుగా మారగలిగారు, మనము కూడా మన పాత్రతను పెంచుకుంటూ, ఒక రోజులో పాత్రత పెరగదు. ఎంబీబీఎస్ క్లాస్ ఇవాళ జాయిన్ అవుతే 5 ఏళ్ల తర్వాత కోర్స్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇది పూర్తిగా ఒక 5 ఏళ్ల కోర్సే. కరెక్ట్ చెప్పాలంటే 4 సంవత్సరాల 8 నెలల 9 రోజుల కోర్సు ఎగ్జాక్ట్ గా. ఈ నవరాత్రి నుంచి మనం మొదలెడదాం కోర్సు. ఇంతవరకు థియరీ, అప్లికేషన్స్, పుస్తకాలు, అప్లికేషన్ ఫామ్ మీద సంతకాలు పెట్టించుకోవటం, ట్రూ కాపీస్ అన్ని తెచ్చుకోవటం, సంతకాలు పెట్టించుకోవటం అవంతా చేద్దాం మనం నవరాత్రి ముందు రోజు వరకు. నవరాత్రి నుంచి ఒక దీక్షలాగా మనం తీసుకుని ఒక 4 సంవత్సరాల పాటు పూర్తిగా గాయత్రి విద్యలో లీనమైపోవటానికి ట్రై చేద్దాం. కానీ ఎలా లీనమైపోవటానికి ట్రై చేస్తాం నేను చెప్పాను. నేను పార్ట్ టైం గానీ చేయాల్సింది తప్ప మీరు ఫుల్ టైం గా చేయాల్సిన అవసరం లేదు. రోజుకి 4 గంటలు కనుక మీరు దీనికి ఇవ్వగలిగితే మ్యాక్సిమం అన్నమాట. అది చాలు. అంతకంటే ఎక్కువ ఇవ్వక్కర్లే, ఇచ్చినా అనవసరం. అది మీకు వేస్ట్ ఆఫ్ టైం, రిపిటిషన్ తప్ప ఫలితాలు ఉండవు. అంతకంటే తక్కువ ఇంకా చేయదలుచుకుంటే రోజుకి 2 గంటలు. 2 గంటల కంటే తక్కువలో మాత్రము ఈ 4 సంవత్సరాలలో ఆ ఆధ్యాత్మిక భూమికల స్థాయిని మనము పొందగలము. ఇంకోటి ఏంటి, మనం మనసులో నిరంతరం గుర్తుంచుకోవాల్సింది సాధకుడి యొక్క దృష్టికోణము.
ఆ సాధకుడి యొక్క దృష్టికోణము అంత సులభంగా రాదు. ఆ దృష్టికోణము కూడా గురువు యొక్క అనుగ్రహము, గాయత్రి మాత యొక్క కృప వల్ల లభిస్తుంది. ఆ విధంగా ప్రపంచాన్ని చూడగలగటం. ఏ విధంగా చూడగలగటమో మనం చెప్పుకుంటూనే వస్తున్నాం కదా, ఋషి వలె చూడగలగటం. ఋషి వలె చూడగలగటం మొదలెట్టడం, డాక్టర్ వలె పేషెంట్ చూడటం మొదలెట్టడం మొదటి క్లాస్ నుంచి మొదలెడతాడు, ఎంబీబీఎస్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి. కానీ పరిపూర్ణటువంటి నిష్ణాతుడు ఎప్పుడవుతాడు? హౌస్ సర్జన్సీ అయిపోయాక. అంచేత ఋషి వలె మనం ఇప్పటి నుంచి చూడటం మొదలెడతాం. కానీ ఋషుల లాగా నిజంగా చూడగలగటం మనకి 5 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. మనకి ఈ మధ్యలో ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా విచలితం కాకుండా ఈ సాధన విధానాల్ని మనం చేయగలుగుతామని ఆశిస్తూ, ఆ ఆనందమయ కోశ జాగరణే గురువు గారు సూక్ష్మీకరణ సాధనగా వేరుగా ఓ సాధన మనకు అందజేశారు. ఆ పుస్తకం కూడా మీకు లభ్యమవుతోంది. ఆ పుస్తకంలో చేసినటువంటి విశేషమైనటువంటి సాధన ఏంటి అంటే, తన అన్నమయ కోశాన్ని పరిపూర్ణంగా గాయత్రి మంత్ర శక్తితో అణువు అణువునా నింపి తన శరీరం నుంచి వేరు చేశారు ఆయన. భృగువల్లిలో తైత్రీయోపనిషత్తులో భృగువు వరుణుని అడుగుతాడు, నేను ఎలా చేయాలి అంటే తపస్సు చేయంటాడు. తపస్సు చేయంటే అన్నమయ కోశ సాధన చేసి వస్తాడు. అన్నమయ కోశమేనా బ్రహ్మ అని కాదు, మళ్ళీ తపస్సు చేయంటాడు. మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత తిరిగి వస్తాడు. ప్రాణమయ కోశమేనా బ్రహ్మ కాదు, మళ్ళీ ఓ సంవత్సరం మనోమయ కోశమేనా బ్రహ్మ కాదు, మళ్ళీ ఓ సంవత్సరం విజ్ఞానమయ కోశమేనా బ్రహ్మ కాదు, మళ్ళీ 5వ సంవత్సరం. ఇది ఎందుకు చెప్తున్నాను ఇలా ముక్కలు చేసి అని అంటే, ఒక్కొక్క సంవత్సరం మీరు ఒక్కొక్క కోశం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ మన అదృష్టం ఏంటి అంటే 5 మీద కంబైన్డ్ గా కాన్సన్ట్రేట్ చేసేయచ్చు. మనకి పూర్తి సిలబస్ ఒకేసారి అందివ్వబడింది. ఈ ఆనందమయ కోశ సాధనలో మొట్టమొదటి సిలబస్ అన్నమయ కోశ సాధనకి సంబంధించింది. వేరు అయిపోతుంది నిజంగా మీ అన్నమయ కోశము మీ నుంచి వేరైపోతుంది. అంటే గాభరా పడక్కర్లేదు, మీరు వేరు అన్నమయ కోశం వేరు అయిపోదు. ఇప్పుడు కూడా మీరు వేరు, మీ యొక్క అన్నమయ కోశం వేరే, దాన్ని మీరు గుర్తించటం లేదు. ఈ సాధన పరిపూర్తి అవుతే మీరు గుర్తించగలుగుతారు. ఆ స్థితిని ఆనందమయ కోశ సాధనలో సహజ సమాధి అనేటటువంటి పదంతో చెప్తూ ఉంటారు. ఈ పేరు మీరు చాలా వినుంటారు. అచల యోగం అని, సహజ సమాధి అని, రమణ మహర్షి చేసింది, నేనెవర్ని అనేటటువంటి సాధన, ముఖ్యంగా కబీర్ దాస్ చేసినటువంటి సాధన, ఇప్పుడున్నటువంటి అవధూతలు అనేక మంది చేస్తున్నటువంటి సాధనలు ఇవంతా కూడా సహజ సమాధి స్థితిని పొందడం. సహజ సమాధి స్థితి పొందడం అంటే ఏంటి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అంటే, ప్రకృతిలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా శోకం వచ్చినా, కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా, సమ్మానం లభించినా అవమానం లభించినా ద్రష్టగా ఉండిపోతాడు. కానీ తన బాధ్యతను విస్మరించడు, చేయవలసినటువంటి పని చేస్తాడు. చేసుకుంటూ ఏ విధమైనటువంటి కోరికలను కోరుకోడు. దీన్ని మీరు బాగా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. మనం ఎంత బాగా దీన్ని పట్టుకోగలిగితే అంత సులభంగా ఋషుల స్థాయికి ఎదిగిపోగలుగుతాం. కోరికలు ఉండకూడదు అని చెప్పటంలే, కోరికల్ని పట్టుకుని వేళ్లాడకండి అని. గురువులకి కోరికలు ఉన్నాయి. బ్లావెట్స్ కి కూడా తన థియోసాఫికల్ సొసైటీ స్థాపించబోయే ముందు నాకు తెలిసి 10-12 సంస్థలు స్థాపించింది, రకరకాల సంస్థలు స్థాపించింది. ఆవిడకున్నటువంటి అద్భుతమైనటువంటి అకల్ట్ శక్తులు, దివ్యమైనటువంటి శక్తులు సత్యసాయి బాబా కంటే ఏమీ తీసిపోవు. కర్నల్ ఆల్కాట్ మూగ వాళ్ళకి మాటలిప్పించేసేవాడు, పెరాలిటిక్ స్ట్రోక్ ఉన్న వాళ్ళకి నడిపించేసేవాడు. ఆషామాషియా గారు అక్కడికక్కడే గుడ్డివాడిని తీసుకెళ్లి ఆయన దగ్గర నుంచోబెట్టేస్తే చూపిప్పించేసేవాడు కర్నల్ ఆల్కాట్. బ్లావెట్స్కీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మామూలు వ్యక్తులు కారు. వాళ్ళ గురించి మనం చదవంగా, నేను చెప్పాను కదా, మనిషి కుక్కను కరిచాడు అంటే పేపర్లో పడుతుంది తప్ప అది న్యూస్. వీడి పిచ్చెత్తి కుక్కను కరిచాడు అని అనుకోడు. ఇలాంటి వ్యక్తిత్వాలు. గాంధీ గారు అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడు కానీ చాలా మందికి తెలుసు. కానీ క్రియాయోగ దీక్ష స్వయంగా
పరమహంస యోగానంద దగ్గర తీసుకున్నాడని, యానీ బెసెంట్ ఆయన కలిసి థియాసఫీలో చాలా ముందుకు ఎదిగారని, ఒక విశేషమైనటువంటి పాయింట్ దగ్గర యానీ బెసెంట్ గాంధీ వేరయ్యారు, డిఫర్ అయ్యారు కర్మ సిద్ధాంతం మీద. కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఆ డిస్కషన్ మనం తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం, కానీ ఎక్కడ డిఫర్ అయ్యారో చూడండి యానీ బెసెంట్ను గాంధీను. అస్పృశ్యత పోవాలి, ఫలానా వాళ్ళని ముట్టుకోవచ్చు, ఫలానా వాళ్ళని ముట్టుకోకూడదు అనేది పోతేనే భారతదేశం స్వతంత్రం అవుతుంది అని ఋషులు చెప్పారు. పరిణామ క్రమంలో మనకి కూడా మనం ఆ పరిణామ క్రమాన్ని చదువుకుంటున్నప్పుడు ఆ పాయింట్ వస్తాం మనం. కానీ అస్పృశ్యత నివారణ ఎలా జరగాలి అనేది పాయింట్. భౌతికమైనటువంటి ఆందోళన ద్వారా జరగాలి అని గాంధీ, అక్కర్లేదు ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని మనం కనుక సంపాదించి ఆ ఆధ్యాత్మికమైనటువంటి శక్తితో మనస్సులను మార్చివేయగలిగితే, అందరూ ఒకే ఆత్మ అని నిజంగా తెలుసుకున్నప్పుడు అస్పృశ్యత ఉండదు కదా అని ఆవిడ. అక్కడే డిఫర్ అయ్యారు. దానివల్ల వచ్చినటువంటి రాజనీతిక పరిణామాలు మనకు తెలుస్తూనే ఉన్నాయి కదా. కానీ ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నా నేను, ప్రతి రాజనీతిజ్ఞుడు ఎవరైతే చాలా ఫేమస్ అవుతారో, నిజంగా మనుష్యుల యొక్క విశ్వాసాన్ని, మనుష్యుల యొక్క ప్రేమను చూరుకుంటారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే, మంచి ఆధ్యాత్మిక సాధకులే. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆధ్యాత్మిక సాధన బయటపడదు. శివాజీ తెలుసు కదా ఎవరి శిష్యుడు, చంద్రగుప్తుడు తెలుసు కదా ఎవరి శిష్యుడు, అశోకుడు తెలుసు కదా ఎవరి శిష్యుడు. అంచేత పేరు పొందినటువంటి రాజనీతిజ్ఞులైనా, పేరు పొందినటువంటి మహామహులైనా, పేరు పొందినటువంటి బిజినెస్ పీపుల్ అయినా ఖచ్చితంగా ఎక్కడో అక్కడ వాళ్ళకి ఆధ్యాత్మికతతో పరిపూర్ణమైనటువంటి సంబంధం ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి సంబంధం ఉంటే అర్థం చేసుకోండి, ఏదో ఒకసారి వెళ్ళాం, గుడికి వెళ్ళాం, ఒక కొబ్బరికాయ కొట్టేసాం వచ్చేసాం కాదు. దే నో ద ఇన్స్ అండ్ అవుట్స్. ఆధ్యాత్మికత అనే శాస్త్రం యొక్క లోతుపాతులు తెలుసుకుని దానిని వాళ్ళు వాళ్ళ జీవితాలలో ఉపయోగించుకోగలుగుతారు. ఈ ఆనందంగా జీవించడానికి కావలసినటువంటి విధానాలు ఆనందమయ కోశంలో వస్తాయి. ఏంటి ఆనందమయ కోశంలో? మొట్టమొదట నేర్చుకునేది నిరంతరము ఆనందంగా ఉండటం. నిరంతరము ఆనందంగా ఉండటానికి ఏది అడ్డు తగులుతున్నాయో మీరు చూసుకోండి. నేను ఎస్ఎస్ఐ క్లాసులు చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. నాకు చాలా సార్లు ఆశ్చర్యం వేసింది, అసలు అంత చిన్న విషయం నాకు ముందు ఎందుకు తట్టలేదా అని. పెళ్లి చేసుకున్నాడు, ఆనందంగా ఉన్నావా? ఏది ఇంకా పిల్లలు పుట్టలేదుగా, పిల్లలు పుట్టారు, ఆనందంగా ఉన్నావా? ఏది వాడికి బాలారిష్టం ఉందన్నారు, అది ఉన్నారు, జలుబు అన్నాడు, దగ్గన్నాడు, డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నాను, కాస్త వాడిని స్కూల్లో జారనివ్వని. వీడు ఓపిక మెచ్చుకోవాలి. మళ్ళా వచ్చి అడిగాడు ఇన్నేళ్ల తర్వాత, ఏమయ్యా ఆనందంగా ఉన్నావా? అసలు 10th క్లాస్ పరీక్ష రిజల్ట్స్ రాని, ఏమయ్యా ఆనందంగా ఉన్నావా? భలే దొరికేవరా నువ్వు నాకు, అసలు నువ్వు నా ఆనందాన్ని చెడగొడుతున్నావు. ఎంసెట్కి తయారు చేయాలి వాడిని, ఎంసెట్ లో ర్యాంక్ వస్తుందో రాదో, ర్యాంక్ వచ్చింది, ఏమయ్యా ఆనందం. కౌన్సిలింగ్ అవ్వాలి, నేను అనుకున్న చోట వాడికి సీట్ వస్తుందా రాదా, వచ్చింది, ఏమయ్యా ఆనందంగా ఉన్నావా? వాడికి ఉద్యోగం వస్తుందో రాదో. అంటే నీ ఆనందం ఎవరి మీద ఆధారపడింది? బయట ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడింది. బయట ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటే అసలు మీరు ఎప్పుడైనా ఆనందంగా ఉండగలరా? ఇప్పుడు చెప్పిన ఉదాహరణ మీరు చూశారు కదా. అసలు ఇంకా ఆనందం ఉండడు. వాడు పెళ్ళయ్యాక వాడికి మనవడు పుట్టలేదని మళ్ళా బాధ, మళ్ళా మనవడు పెరిగి పెద్దలేదు అని. అంచేత ఆనందం యొక్క అంతు ఎక్కడొస్తుంది? కోరికలు లేకుండా ఉండటమే. ఎందుకు కోరికలు లేకుండా ఉండమని చెప్తున్నాం? కామన్ సెన్స్ తో మీ యొక్క శక్తి ప్రకృతి యొక్క శక్తితో పోల్చుకుంటే ఎంత అల్పమో మీకు అర్థమవుతోంది కదా. విశాలమైనటువంటి సృష్టి యొక్క విశాలత్వాన్ని చూసుకోండి. సూర్యుడిని నడుపుతున్నటువంటి శక్తి, గ్రహాలను నడుపుతున్నటువంటి శక్తి, సప్త ఋషులను నడుపుతున్నటువంటి శక్తి, వాటి చుట్టూ తిరుగుతున్నటువంటి ధ్రువ నక్షత్రానికి ప్రేరణిస్తున్నటువంటి శక్తి, ఒక్కొక్కటి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు పనిచేస్తుందో మనకు తెలియదు. సూర్యుడు కృత్తికా నక్షత్రం చుట్టూ 26,000 సంవత్సరాలు తిరుగుతాట. ఈ కృత్తికా నక్షత్రము, సూర్యుడు, ఈ గ్రహాలు అన్ని కలిసి 24 కోట్ల సంవత్సరాలు
ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతాడు. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఓపిక మెచ్చుకోవాలి మనం. ఇంత విశాలమైనటువంటి జీవ పరిమాణంలో 60 సంవత్సరాల మన వయస్సు ఎంత? 24 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో. అందులో మన కోరికలు ఎంత? ఈ కోరికలు తీర్చపోవటానికి నిజంగా మనకి సామర్థ్యం ఉందా? ఒక్క నిమిషం ప్రశ్నించుకోండి. కోరేసుకోవచ్చు, దానికి ఉంది. కోరుకోవటం ఏదైనా కోరుకోవచ్చు, అభ్యంతరం వెళ్ళే. దాని మీద ఋషులు ఆంక్ష పెట్టడంలే. మీరు కోరుకోండి. జరుగుతుందా జరగదా ప్రయత్నించండి. జరిగితే మీ గొప్ప కాదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు, తగ్గింది అనుకోండి, చూశారా నేను ఎలా తగ్గించానో అంటాడు, ఫీజు తీసుకుంటాడు. మనిషి పాపం పోతాడు. అప్పుడేమంటాడు డాక్టరు, నా మందులలో చచ్చిపోయాడండి వాడి కర్మ అంటాడు. ఆయన ఫీజు తీసుకుంటాడు, అది వేరే విషయం. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, వాడి కర్మ వల్ల వాడు చచ్చిపోయాడు, మరి బతకటం ఎవడి కర్మ వల్ల బతికాడు? డాక్టర్ మందుల వల్ల వాడి కర్మ వల్ల అన్నది ఆలోచించుకోవటం మనం మర్చిపోతాం. మన మూర్ఖత్వం అది. వెళ్ళొద్దని చెప్పటంలే డాక్టర్ దగ్గరికి. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కూడా మన రోగం నయమైంది అంటే దానికి కారణం ఏంటి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రకృతి యొక్క శక్తి ఆ రోగం యొక్క తీవ్రత కంటే అధిక బలశాలి అని నిరూపించబడింది. అంతే. రోగ నివారణ సామర్థ్యం మీది తగ్గిందనుకోండి, ఏ డాక్టరు ఏమీ చేయలేడు. అంటే పనిచేసేది ఏంటి? మళ్ళా అక్కడ ప్రకృతే. మీ శరీరంలో ఉన్నటువంటి ప్రకృతిగతమైన శక్తులు అది పని చేస్తాయో పని చేయవో మనకి తెలియదు. వేసుకుంటాం మనం ఏమనుకుంటాం, పని చేస్తాయి అని. పని చేసినా పని చేసిందేంటి? ప్రకృతి శక్తులే. పని చెయ్యకపోయినా జరిగిందేంటి? విజయం ఎవరు పొందారు? ప్రకృతి యొక్క శక్తులే. ఇంకా దేనికి మీకు ఆనందం, దేనికి మీకు దుఃఖం అనేటటువంటి మానసిక స్థాయి మీరు తెచ్చుకుంటే సహజ సమాధి. ఇంకా సహజ సమాధిలో సాధన చేసేది ఏమీ లేదు. నేను నిద్రపోయాను, అదే సమాధి అంటాడు కబీర్. నేను నడుస్తున్నాను, అదే పరిక్రమ. నేను మాట్లాడుతున్నాను కదా, అదే స్తోత్రం. శివ మహిమ్న స్తోత్రంలో కూడా ఒక మానసిక పూజా విధానం తయారు చేశారు శివుడి మీద. దాంట్లో కూడా ఇదే భావం కనిపిస్తుంది. నిద్రా సమాధి స్థితి. నేను నిద్రపోతే కూడా అదే సమాధి. ఈ భావన అయినటువంటి భావన ఎప్పుడైతే మీరు చేసుకుంటారో, ఇంకా ఏ సాధన మీరు చేయాలి చెప్పండి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఇంకా ఆనందానికి కొదవే ఉంది. ఆ క్షణం నుంచి మీరు ఆనందంగానే ఉన్నారు. మీరు ఎప్పుడైతే బాహ్య విషయాల మీద మీ ఆనందానికి ఒక పెగ్గులాగా పెట్టుకుని దాని మీద మీ ఆనందాన్ని వేళతీస్తారు, ఖచ్చితంగా మీకు ఆనందం రాదు. ఒక కోటీశ్వరుడు గురువుని ఏరోడ్రోమ్ నుంచి తెచ్చుకుంటున్నాడు చాలా సీరియస్ మూడ్ లో. గురువు ఏదో చెప్పబోతే, ఊరుకోండి గురువు గారు, మీరు ఎప్పుడూ అంతేను, 40 లక్షల రూపాయలు లాస్ వచ్చింది నాకు. భార్య వైపు చూశాడు. ఇంకంటే అసలైన పారామీటర్ భార్య దగ్గర ఉంటుంది. భార్య మాత్రం విసుగ్గా ఏం లేదు. అంచేత గురువు గారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన కాళ్ళు కొడుకోవటం లోపలికి వెళ్తే అడిగాడు భార్యని, ఏంటి ఇలా అంటున్నాడని. ఏం లేదు, 80 లక్షల రూపాయలు లాభం వస్తుందని బిజినెస్ మొదలెట్టాడు, 40 లక్షలే లాభం వచ్చింది. అంచేత మరి అనుకున్న 40 లక్షలు పోయాయి కదా, ఏడవదలుచుకుంటే అలా ఏడవచ్చు. సహజో సహజ సమాధి బలి. సహజంగా ఉన్నటువంటి సమాధి చాలా మంచిది అంటాడు. దీనికి మీకు ఏ సాధన అక్కర్లే. ఆనందమయ కోశ సాధనకి చెప్పేటటువంటి మొట్టమొదటి సాధనే మిమ్మల్ని ఆనందంలో ముంచిస్తుంది. కోరిక రాహిత్యము ప్రాక్టీస్ చేయండి నిరంతరము. కోరిక రాహిత్యం ప్రాక్టీస్ చేయడానికి కారణం ఏంటంటే, నిజంగా మీ కోరికలకు అస్తిత్వం లేదు. కావలసిన ర్యాంక్ రాలేదు, పిల్లలు గాబరా పడతారు. నాకు తెలిసి చాలా మంది స్టూడెంట్స్ ఎంఎస్సి వరకు కూడా వాళ్ళు నోట్స్ రాసుకోలేదు, టెక్స్ట్ బుక్స్ కొనుక్కోలేదు. నాకు తెలిసి ఒక స్టూడెంట్ బిఎస్సిలో వాడి పుస్తకాలు చదవాలని తెలియదు. నా ఫ్రెండే అతను. పుస్తకాలు చదవాలని తెలియదు. ఏం చేసేవాడు వాడు, ఆ పుస్తకాల వెనకాతల సమ్మరీ అని ఉంటుంది చూసారా, చాప్టర్ అయిపోయాక మెయిన్ పాయింట్స్ అని ఇస్తాడు, అది ఒకసారి తిప్పుకునేవాడు అంతే. అదే ఇంపార్టెంట్ రామకృష్ణ. వాడు అంతే రాస్తే మనం అంతా ఎందుకు చదవాలనేవాడు.
పాస్ అవుతూ వచ్చాడు వాడు బాగానే. పుస్తకాలు ఇప్పుడు కొనలేవాడు, నోట్స్ అసలు రాయలే. ఏకసంతగ్రాహి ఏదో అద్భుతమైనటువంటి తెలివితేటలు అనుకోకండి, వాడి కర్మ అంతే. వాడికి ఆ డిగ్రీ రావాల్సినటువంటి యోగ్యత ఉంది, వెంటబడి ఆ డిగ్రీ వస్తుంది. ఆ డిగ్రీ రావాల్సినటువంటి యోగ్యత లేదు, మీరు ఎంతో కష్టపడండి, ఎక్కడో అక్కడది ఆగిపోతుంది. ఇది మనసులో ఉంచుకుని కష్టపడండి. అంచేత మాస్టర్ చెప్పారు కదా, చదువుకోకపోయినా చదవకుండా డిగ్రీ వచ్చేస్తున్న చదువు మానేయకండి. నేను చెప్పిన ఉదాహరణ యొక్క పాయింట్ అర్థం చేసుకోండి. మీరు ఎంత కష్టపడినా, మీరు ఎంత చేసినా, ప్రకృతి మీ నుంచి ఒక నిర్ణీతమైనటువంటి లక్ష్యాన్ని ఆశిస్తున్నది. ఆ లక్ష్యం వైపు మిమ్మల్ని తోస్తోంది ప్రకృతి. అందువల్లే కదా ఈ పుట్టుకలు పుట్టే మనం. ఈ శరీరాలు మనం ఏర్పరచుకున్నాం కాదు, ఈ తల్లిదండ్రులు మనం ఎన్నుకున్న వాళ్ళం కాదు, దేన్ని మనం ఎన్నుకోలేదు. ఈ విధమైనటువంటి భావన ఎప్పుడైతే మన మనస్సులో పటిష్టం అవుతుందో మనం చేయగలిగినంతా చేస్తాం. జరిగితే మన గొప్ప కాదు అది. ఎందుకు అది జరిగింది? ప్రకృతి కూడా నీ నుంచి అదే ఆశించింది. జరగలేదు, ప్రకృతి అది నీ నుంచి ఆశించలేదు. మరి ప్రకృతి ఏం ఆశించింది నీకెందుకు? షీ నోజ్. నీ నుంచి తనకు కావాల్సింది ఎలాగ రాబట్టుకోవాలో ప్రకృతికి తెలుసు అనేటటువంటి నిరంతరమైనటువంటి భావన అఖండమైనటువంటి ఆనందానికి దారితీస్తుంది. దానిని సహజ సమాధి అనేటటువంటి సాధన అంటాం. రెండో సాధన ఆనందమయ కోశ జాగరణకి ఓంకార సాధన. లాహిరి మహాశయ క్రియాయోగము అనే పేరుతో అందించినటువంటి విశేషమైనటువంటి సాధనలలో ఒక గ్రూప్ ఆఫ్ సాధన ఉంది. ఆ సాధన ఆయన ఒక విశేషమైనటువంటి వ్యక్తులు మాత్రమే బహిర్గతం చేయాలి అని చెప్పారు కనుక ఆ సాధనలో చాలా భాగాలు మనం గాయత్రి మహావిజ్ఞానంలో కవర్ చేసేసాం. కానీ ఈ సాధనలు లాహిరి మహర్షి చెప్పినవి అని మాత్రం చెప్పే హక్కు నాకు లేదు. ఇంచేదంటే అది ఆయన చెప్పొద్దు అన్నాడు కనుక. కానీ గాయత్రి మహావిజ్ఞాన సాధనలోనే ఆయన చెప్పిన సాధనలు కూడా ఇమిడి ఉన్నాయి. గాయత్రిని మించి ఏ సాధన వెళ్ళదు అనే దానికి ఇదొక ఉదాహరణ. ఆయన సాధనలో లాహిరి మహాశయ యొక్క క్రియాయోగ సాధనలో ఓ అద్భుతమైనటువంటి రహస్యం చెప్తాడు ఆయన. 24 కోట్ల సంవత్సరాల పరిణామ క్రమం గురించి మనం చర్చించుకున్నాం. ఇందాక ఒక మాట మాట్లాడాం మనం. అది ఈ శరీరంలో ఉండే. మనము ఇంకొక 10 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతాం అనుకుంటే పూర్తి అయిపోతుంది. ఓ 10 సంవత్సరాలలో 24 కోట్ల సంవత్సరాల యొక్క పరిణామ క్రమాన్ని మీరు పూర్తి చేసేసుకోవచ్చు. ఏమిటక్కడ సాధన అంటే ఓంకార సాధనే. ఆ ఓం అనేటటువంటి శబ్దానికి అంత శక్తి ఉంది. ఉందా అంత శక్తి? మరి రామ్ అనేటటువంటి శబ్దమే వాల్మీకి ఉపయోగించాడు, త్యాగరాజు ఉపయోగించాడు, అనేక మంది భక్తులు దాన్ని ఉపయోగించుకున్నారు, జీవన్ముక్తులయ్యారు. అదే పదం మనం ఉచ్చరించుకుంటున్నాం. ఎక్కడ ఏమి కదలిక ఉన్నట్టు కనిపించటంలే. ఉంది ఎక్కడో కదలిక, కానీ కనిపిస్తున్నటువంటి కదలిక లేదు. దానికి కారణం ఏంటి అంటే దీనిని మనం మన యొక్క 6 చక్రాల మీద ఉపయోగించుకోవటం లేదు. అదే రహస్యం. ఈ ఓంకార సాధనను నిరంతరంగా ప్రకృతిలో గుంజాయమానం అవుతూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటే ఆ సన్నని శబ్దం మీకు వినిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఆపలేరు మీరు. ఆఖరికి ఏసీ ఆన్ చేసుకున్నా దాని గొడవ వచ్చేస్తూనే ఉంటుంది. ఆ శబ్దాన్ని లేకుండా మీకు ఏసీ కావాలంటే కుదరదు. అలాగే ప్రకృతి ఉండాలి అంటే ఓంకార శబ్దం లేకుండా ప్రకృతి ఉండదు. రెండు అవినాభావ సంబంధం, బొమ్మ బొరుసులాగా. అంచేత ఓంకార శబ్దం వినటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అది నిరంతరము ప్రకృతిలో గుంజాయమానం అవుతూనే ఉంటుంది. దాన్నే అనహత నాదము అంటాం. మనకి 10 రకాలైనటువంటి ఇంద్రియాలు ఉన్నాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5+5 10 రకాలుగా ఓంకారము వివర్తన చెంది రిఫ్రాక్ట్ అయి ఇంద్రియాల మీద అది తగిలి మళ్ళా వెనక్కి తిరిగి గుంజాయమానమైనప్పుడు 10 రకాలైనటువంటి శబ్దాలుగా, 10 విధములైనటువంటి నాదాలుగా మీకు ఓంకారం వినిపించవచ్చు. దీన్ని చేయటానికి సాధన
రాత్రి మీరు పడుకునే ముందు చెవులలో దూది పెట్టేసుకోండి. బాహ్య శబ్దాలు ఏవి వినిపించకుండా వింటూ ఉండండి. ఈ ఆనందమయ కోశ సాధనలో మీరు చేసేదేం లేదని ముందే చెప్పానుగా. సహజ సమాధి స్థితికి కూడా మీరు చేసేదేం లేదు, వదులుకునేదే. ఇక్కడ కూడా నాదయోగ సాధనలో మీరు చేసేదేం లేదు, చెవుల్లో దూది పెట్టుకోవటమే. దూది పెట్టుకుని వినండి. శబ్దాలు రకరకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తాయి. కానీ ఏ విధమైనటువంటి శబ్దాలు వినిపిస్తాయి అనేది మాత్రం ముందు మనం తెలుసుకోకండి. పుస్తకాలు చదవకండి. ప్రమాదం ఏంటంటే చదివారో అది వినిపించడం మొదలు పెడుతుంది. వచ్చిన ప్రమాదం అది అలాంటిలాగే వినిపిస్తుంది. అంచేత నేను ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఫలితాలు రావచ్చునో చెప్పను. కారణం అది. దాని నుంచి మళ్ళా బయటపడటానికి చాలా అవస్థపడాలి మీరు. ఆ ప్రీకన్సీవ్డ్ నోషన్ నుంచి. అసలు నోషనే లేకపోతే పోయిందిగా కూడా. అసలు ఏమవుతుందో మనకు తెలియదు. వింటానికి ట్రై చేస్తున్నావు, వినండి. ఖచ్చితంగా ఏదో ఒకటి వినిపిస్తుంది 2-3 రోజుల్లో. వినిపించిన దాన్ని మీరు వింటూ ఉంటే ఓ అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందం మీకు లభిస్తుంది. ఆ ఆనందం యొక్క మత్తు ఎంతలా ఉంటుంది అంటే, లారీ మాషయ దశాశ్వమేధ ఘాట్లో ఈ సాధన చేసుకుని స్నానం చేయడానికి గంగా నది ఒడ్డుకు వచ్చేవట. స్నానం చేసి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పండాలు, లోకల్ పీపుల్, వాళ్ళకి తెలియదు కదా అప్పటికి ఇంకా ఈయన ఎవరు. ఎప్పుడు తాగుంటాడు, ఎప్పుడు మత్తులో ఉంటాడు. నడకాల ఉండేది ఆ మత్తు. ఆ ఓంకార సాధన, ఆ నాద సాధన యొక్క మత్తు ఎలా ఉంటుంది అంటే, లలితా సహస్రనామాలలో దానిని వారుణి మద విహ్వల అంటే, లలితా సహస్రనామంలో తాగమని చెప్పారు అనుకుంటారు. కాదు, ఇప్పుడు నేను చెప్పాను లారీ మాషే తాగాడా, ఆయన తాగలే. తాగిన వాడితో పోల్చాం మనం. ఇంకంటే మన స్థాయి అంత. సాధారణ మానవుడు అంతవరకే ఆలోచించగలడు. అంత అనంతమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మత్తు. ఆ మత్తు మీకు ఎప్పుడైతే నాద సాధనలో లభించటం మొదలెడుతుందో. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఆనందమయ కోశ సాధన తక్షణమే ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ఆనందం కదా. ఆ అన్నం తిన్నాం, ఆకలేస్తోంది, కడుపు ఎప్పుడు నిండుతుంది? 5 సంవత్సరాల తర్వాత. తక్షణమే. అంచేత ఆనందమయ కోశ సాధనలు తక్షణమే ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీరు ఆనందంగా ఎలా ఉండాలో ఇందాక చెప్పాను నేను. సహజ సమాధిలో ఎప్పుడు మీరు ఆనందంగా ఉంటారు? ఆ క్షణం నుంచే. ఇంకా మీకు బాధే ఉంది, కోరికలే ఉన్నాయి. ఇంకా మీ ఆనందాన్ని ఎవడు దోచుకోగలడు? అలాగే ఈ నాద సాధనలో కూడా ఓం అని మీరు అనకండి. మీరు అనే ప్రసక్తే లేదు. మీరు చేసేది ఏంటంటే చెవులు మూసుకోవటం. చెవులు మూసుకుని కళ్ళు కూడా మూసేసుకుని ఏకాంతమైనటువంటి ప్రదేశంలో, డాబా ఉండే దోమలు కుట్టము అని గ్యారంటీ ఉంటే, లేకపోతే దోమల యొక్క రెక్కల చప్పుడే మీకు ఓంకారంలా వినిపించవచ్చు. ఆ ప్రమాదం ఉంది. అది దోమలకి కాస్త మరి ఏం చేసుకుంటారు, ఓడోమస్ ఏదైనా రాసుకోవచ్చు. కాస్త ఎంత అనుకూలమైనటువంటి సుఖకరమైనటువంటి పరిస్థితులు ఏర్పరచుకోండి. నాదాన్ని వినండి. 2-3 రోజుల్లోనే మీకు నాదం వినిపించడం మొదలెడుతుంది. ఏదో ఒక నాదం, అది ఏదైనా కానివ్వండి. మీరు దాని గురించి అది రైటా తప్ప, ఇది ఓంకారంలా ఉందే, ఇది ఓంకారంలా లేదే, అదంతా మీకు అనవసరం. ఇంచేత నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. మీకు ఆ వినిపించిన చప్పుడే ఓంకారం. దాని మీద మీరు మనస్సు లగ్నం చేసుకుంటూ ఉండటానికి ట్రై చేసుకోండి. ఇది నాద సాధన. ఈ నాద సాధనలో గురుదేవులు ఏం రాస్తారు అంటే, అరవై 4 రకాలైనటువంటి నాదాలు విన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ అదేంటి, సాధన యొక్క సాధకుడి యొక్క ఆత్మబలం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అతి సహజమైనటువంటి వెరీ 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 నార్మల్ ఆధ్యాత్మిక సాధకుడు కూడా 10 రకాలైనటువంటి నాదాలను వినగలడు అని ఆ నాదాలకి పేర్లు ఇచ్చాడు. ఆ పేర్లు చదవటానికి నాకు అభ్యంతరం లేదు. ఇచ్చంటే ఆ పేర్ల వల్ల ఆ నాదాలు ఏంటో మనకు అర్థం కావు. కనీసం నాకు అర్థం కాలే. 1 సంహారక నాదము, 2 పాలక నాదము, 3 సృజక నాదము, 4 సహస్రదళ నాదము, 5 ఆనంద మండల నాదము, 6 చిదానంద నాదము, 7 సచ్చిదానంద నాదము, 8 అఖండ నాదము,
9 అగమనాదము, 10 అలఖనాదము. ఈ 10 రకాలైనటువంటి నాదాలు ప్రతి సాధకుడు ప్రయత్నం చేస్తే చాలా త్వరలో వినగలడు. విన్నప్పుడు ఈ పేర్లకు అర్థం తెలుస్తుంది, ఏ పేరు గల నాదం అతనికి వినిపించిందో. దీని తర్వాత బిందు సాధన. బిందు సాధన అనేది సాధారణంగా మామూలు పాతంజలి యోగ శాస్త్రంలోను వాటిలోను బ్రహ్మచర్య సాధనగా చెప్పబడింది. స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి పరస్పర ఆకర్షణను దాటివేసి పరబ్రహ్మం మీద, ఆ పరమాత్మ యొక్క దివ్య స్వరూపం మీద రక్తి పెంచుకున్నటే బ్రహ్మచర్యము అని. కానీ ఇక్కడ ఆనందమయ కోశంలో బిందు సాధన అంటే ఆ బిందువు గురించి చెప్పటం లేదు వాళ్ళు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో ఏమున్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉంది. మానవ శరీరంలో ఏమవుతూ ఉన్నదో బ్రహ్మాండంలో కూడా అదే ఉన్నది. అంచేత బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి శక్తిని మీరు ఆకర్షించదలుచుకుంటే మీ శరీరంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తికి అనుగుణ్యంగా ఉన్నటువంటి భాగాన్ని కనుక మీరు స్పృశించగలిగితే అదొక విద్య, అదొక సాధన. దానినే మనము ఏలూరు క్యాంపులో అనుకుంటా పిండాండ బ్రహ్మాండ సమన్వయముగా నేర్చుకున్నాం మనం. కానీ పిండాండ బ్రహ్మాండ సమన్వయంలో మన చేతులు ఇంద్రుడని, కుడి కన్ను సూర్యుడని, ఎడం కన్ను చంద్రుడని, మూడో కన్ను అగ్ని అని, ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం కదా. అంచేత అన్ని రకాల దేవతా శక్తులు కూడా మన శరీరంలోనే బిందు రూపంలో నివసిస్తూ ఉంటారు. ఆ దేవతా శక్తుల్ని మీరు మేల్కొల్పాలి అంటే ఓ బ్రహ్మాండమైనటువంటి జనరేటర్ని ఆన్ చేయాలి. ఒక బిందువుని నొక్కితే చాలు. మీరు స్విచ్ అంటే ఒక బిందువేగా, ఆ బిందువుని మీరు నొక్కితే ఈ జనరేటర్ ఆన్ అవుతుంది. అలాగా మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 33 బిందువులు ఉన్నాయి. ఆ 33 బిందువుల్ని కనుక మనం అర్థం చేసుకుని దాన్ని కనుక మనం ఉపయోగించుకోగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి 33 కోట్ల దేవతలను మనము ఉపయోగించుకోవచ్చు. 33 కోట్లు అనేది 2 రకాలుగాను ఉపయోగపడుతుంది అనుకుంటా. దీని మీద ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా రాస్తారు. ఆ 2 నాకు నమ్మబుద్ధి కాదు. ఒకళ్ళు ఏం రాస్తారు అంటే 33 రకాలు. కోట్లు అంటే శిష్య కోటితో వచ్చాడు శంకరాచార్యులు వారు, అంటే 1 కోటి మంది శిష్యులు వచ్చారనా, శిష్యులు అనేటటువంటి శ్రేణితో వచ్చారు. అలా 33 రకాలైనటువంటి దేవతా శక్తులు ఉన్నాయి. దాటిని 33 కోట్లు అంటారు. కానీ ఋషులు మాత్రం ఆ కోట్లు అనేటటువంటి పదము నిజంగా కోటి అనేటటువంటి అర్థంలోనే వాడారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి మీ ఆనందమయ కోశ సాధనలో మీ బిందు సాధన దేన్ని కరెక్ట్ అని చెప్తుందో మనం కాలమే నిర్ణయించాలి. 33 రకాల దేవతా శక్తులు ఉన్నాయా, లేకపోతే 33 పక్కన 2 సున్నాలు, ఇంకో 2 సున్నాలు, ఇంకో 3 సున్నాలు, ఇంతమంది దేవతా శక్తులు ఉన్నాయా? కానీ మనం నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ మాత్రం ఏంటి అంటే మన శరీరంలోని ప్రతి అణువు కూడా ఒక దేవతా శక్తే. ఇంచేత ఒక చిన్న పరమాణువు, భౌతికమైనటువంటి పరమాణువు, దాని యొక్క శక్తిని కనుక విస్ఫోటన చేసి భారతీయులు నాటినటువంటి ఆ సనాతన ధర్మము అనేటటువంటి బిందువు పోవటంలే. ఇది బిందు సాధన అంటే మీ ఆలోచనలు ఒక పటిష్టమైనటువంటి బిందువుగా మారాలి. గాయత్రి మంత్రం ఒక బిందువు, దుర్గాదేవి ఒక బిందువు, మహాలక్ష్మి సాధన ఒక బిందువు. ఆ మహాలక్ష్మి సాధన చేసినటువంటి వాడి శక్తి ఎంత ఉంటుంది? ఆ అనంతమైనటువంటి ఐశ్వర్యం యొక్క శక్తిని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. అంచేత మహాలక్ష్మి అనేటటువంటి బిందువు ఓ విశాలమైనటువంటి ఆటం బాంబుగా విస్ఫోటన చెందుతుంది. కార్ల్ మార్క్స్ యొక్క బ్రెయిన్ లో కమ్యూనిజం ఒక మహాశక్తిగా మారింది. గాంధీ గారి మనసులో గాంధీయిజం అదొక పెద్ద ఇజంగా మారింది. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ వాటిలో అదొక పేపర్ కిందే డెవలప్ చేస్తారు, ఇజం కింద. చేత మీ యొక్క బిందువు మస్తిష్కము ఈ బ్రహ్మాండంలో ఏ ఇజంని స్టార్ట్ చేయగలదో, లేక
మహాభారతానికి కావలసినటువంటి సాధన. మహాభారతం అంటే ఏంటి? ఈ సంపూర్ణ ప్రపంచము కూడా ఆ భగవంతుడి యొక్క వెలుగుతో నిలిగిపోయినటువంటి ప్రపంచము రావాలి అనేటటువంటి సాధన. మహాభారత యుద్ధం అంటే ఏదో భారతదేశం గొప్పదైపోవాలి, భారతదేశం తిరిగి జగద్గురు పీఠం ఆక్రమిస్తుంది అనేటటువంటి భావన ఒకటి ఉంది మనకి. ఆక్రమించదు, జరుగుతుంది. అది వెలుతురు వచ్చింది, చీకటి పోయింది. ఎలా పోతుంది? చీకటి పోతుందంతే. ఆ విధంగా భారతదేశం యొక్క సనాతన ధర్మము యొక్క కిరణాలు అనంతమైనటువంటి వెలుగుతో కేవలము పృథ్వీనే కాకుండా అతి త్వరలో అంతర్గ్రహ కూటమి ఏర్పడవచ్చు అని భవిష్యవాణి ఉంది. ఇప్పుడేముంది? యుఎన్ ఉంది, యునైటెడ్ నేషన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి పృథ్వీ మీద ఉన్నటువంటి దేశాలన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి, అసోసియేషన్గా, ఆర్గనైజేషన్గా. రేపు ఈ గాయత్రి సాధన వల్ల మన యొక్క అతీంద్రియ సామర్థ్యాలన్నీ డెవలప్ అయి పృథ్వీ యొక్క అభివృద్ధిని కాంక్షించేటటువంటి మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వాలు ఉన్నాయి, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి చేతనత్వాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక అంతర్గ్రహ కూటమి ఏర్పడి దాని యొక్క హెడ్ క్వార్టర్స్ భారతదేశంలో ఏర్పడినా మీరు ఏమి కంగారు పడక్కర్లేదు. మహేష్ యోగి యొక్క వేదిక్ స్కూల్ బీజాలు మధ్యప్రదేశ్లో నాటబడ్డాయి. ఇంకెక్కడా ఇప్పటికి రాలేదు. కానీ మధ్యప్రదేశ్లో హెవెన్ ఆన్ ఎర్త్, భూమి మీద స్వర్గము దింపటానికి కావలసినటువంటి చేసే ప్రయత్నాలలో అద్భుతమైనటువంటి ప్రయత్నం ఒకటి మధ్యప్రదేశ్లో మొన్ననే ఓపెన్ చేశారు. ఆయన ఇంకొక రకమైనటువంటి సాధన కూడా చెప్తున్నాడు మహేష్ యోగి. దేశం యొక్క అఖండ విజయము. ఏ దేశము కూడా ఏ దేశంతోనూ ఓడిపోక్కర్లేదు, అన్ని దేశాలు పరస్పరము కలిసిమెలిసి జీవించవచ్చు అనేటటువంటి సాధన నేర్పడానికి ట్రై చేస్తున్నాడు. ఓ స్పెషల్ ఛానల్ ఓపెన్ చేశాడు. మరి ఎందుకో ఇక్కడ రావటం లే. మరి హైదరాబాద్లో వస్తుందని నిన్ననే కొంతమంది చెప్పి ఓ పుస్తకం ఇచ్చి వెళ్ళారు, ఆ వేద ఛానల్ అని. మరి దానికి మన వాళ్ళు ఎవరైనా ప్రయత్నం చేయగలిగితే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఈటీవీ కరెక్ట్గా రావటం లేదు, జెమినీ టీవీ కరెక్ట్గా రావటం లేదు, స్టార్ అసలు రావటమే లేదు అని బొంబార్డు చేయటానికి బదులు అందరం కలిసి ఒకసారి వాడి దగ్గర ఆ వేద విజన్ ఛానల్ తీసుకురావటానికి వేరే ప్రయత్నమైనా చేసుకోవచ్చు. అయితే మనం 200-300 మందిని కలిస్తే మనమే ఆ ఛానల్ పెట్టేసుకోవచ్చు. అదేం పెద్ద కష్టం అవుతూ ఇప్పుడు కాస్ట్లీ కాదు. ఆ విధమైనటువంటి ఆలోచనలు కూడా బిందు సాధనే. బిందు వేషం, డ్రాప్ వేషం, చివరికి అది ఎలాంటి మహాశక్తిగా రూపొందుతుందో మనకి తెలీదు. ఆ బిందు సాధన యొక్క ఈ విధమైనటువంటి ఉపయోగాలను తెలుసుకుంటూ కుంతీదేవి చేసినటువంటి మహాభారత సాధన, పంచతత్వాల మీద సాధన, గురుదేవులు చేసినటువంటి సూక్ష్మీకరణ సాధన, సింపులే సాధన మాత్రం. చేసే విధానము కూడా సింపులే. కానీ చెప్పాను కదా, ప్రతి గొప్ప సాధన సింపుల్ గానే ఉంటుంది. అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు మన జేబు కొట్టేవాడు, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు చిన్న కుర్రాడు తన చేయి కోసుకోవటానికి, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు బ్రెయిన్ సర్జన్. ఫలితాలు మారుతాయి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి. బ్లేడ్ అంతే. దీనిని కళా సాధన అని పిలుస్తాం మనం ఇప్పుడు చేయబోయేటటువంటి మహాభారత సాధన, లేక పంచతత్వాల మీద ఆధిపత్య సాధన. గురుదేవులు దీన్ని పంచ వీరభద్ర సాధన అన్నారు. కళ్ళు మూసుకుని ఏకాంత ప్రదేశంలో మూలటి ఉపయోగాలను తెలుసుకుంటూ కుంతీదేవి చేసినటువంటి మహాభారత సాధన, పంచతత్వాల మీద సాధన, గురుదేవులు చేసినటువంటి సూక్ష్మీకరణ సాధన. సింపులే సాధన మాత్రం. చేసే విధానము కూడా సింపులే. కానీ చెప్పాను కదా, ప్రతి గొప్ప సాధన సింపుల్ గానే ఉంటుంది. అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు మన జేబు కొట్టేవాడు, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు చిన్న కుర్రాడు తన చేయి కోసుకోవటానికి, అదే బ్లేడ్ ఉపయోగిస్తాడు బ్రెయిన్ సర్జన్. ఫలితాలు మారుతాయి ఉపయోగించుకునే విధానాన్ని బట్టి. బ్లేడ్ అంతే.
దీనిని కళా సాధన అని పిలుస్తాం. మనం ఇప్పుడు చేయబోయేటటువంటి మహాభారత సాధన లేక పంచతత్వాల మీద ఆధిపత్య సాధన. గురుదేవులు దీన్ని పంచ వీరభద్ర సాధన అన్నారు. కళ్ళు మూసుకుని ఏకాంత ప్రదేశంలో మూలాధార చక్రం మీద రమ్ అనేటటువంటి శబ్దాన్ని ఉచ్చారణ చేస్తూ ధ్యానం చేస్తాం. మనస్సు మూలాధార చక్రం మీద ఉంటుంది. రమ్ అనే సూక్ష్మీకరణ సాధన బుక్ ఉందా? ఆ కవర్ పేజీ చూపిస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఆ కవర్ పేజీ మీద ఆ సాధనకి కావాల్సినటువంటి డీటెయిల్స్ అంతా ఆ కవర్ పేజీ మీద ఉన్నాయి. మూలాధార చక్రము పెట్టేలే, తర్వాత చూద్దాం, లేకపోతే అది ఆ బిందువు వైపు వెళ్ళిపోతుంది. బిందు సాధన చేయటం మొదలెట్టేస్తారు. మూలాధార చక్రము పసుపు రంగు చతుష్కోణము, అంటే ఒక పసుపు రంగు చతుష్కోణములో రమ్ అనేటటువంటి అక్షరము అలా నిరంతరము బయటికి వస్తుంది అనేటటువంటి భావన మీరు చేసుకోగలిగితే పృథ్వీతత్వం మీద ఆధిపత్యం లభిస్తుంది. అర్ధచంద్రాకార రూపంలో వమ్ అనేటటువంటి శబ్దము స్వాధిష్టాన చక్రం దగ్గర నుంచి వస్తోంది అనేటటువంటి భావన. చంద్రకళ వలె అర్ధచంద్రాకారములో తెల్లని ఆకృతి శబ్దము వమ్ జలతత్వం మీద ఆధిపత్యం వహిస్తుంది. ఆరెంజ్ కలర్ ట్రయాంగిల్ త్రిభుజం మణిపూరక చక్రంలో శబ్దము రమ్. ఇందాక నేను తప్పు చెప్పా, పృథ్వీదానికి రమ్ కాదు, లం, LAM లం. స్వాధిష్టాన చక్రానికి వమ్, మణిపూరక చక్రానికి రమ్. ఎరుపు రంగు లేకపోతే ఆరెంజ్ కలర్ త్రికోణము అగ్నితత్వ సాధన. ఈ సాధన వల్ల మరి దేని వల్ల నాకు తెలియదు, కానీ ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాను నేను. గ్యాస్ సిలిండర్ అంటుకుంది. కొత్త ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఆ తలుపుకి గ్యాస్ సిలిండర్ అంటుకుంది, గ్యాస్ బర్న్ అవుతోంది. మణిపూరక చక్రం దగ్గర రమ్ అనేటటువంటి బీజాన్ని మీరు నిరంతరం ఉచ్చరిస్తే అగ్ని ప్రమాదం తప్పుతుంది. తప్పినప్పుడే అవలే, కేవలం ఆ తలుపు నల్లబడింది తప్ప ఇంకేం అవలే. గ్యాస్ మొత్తం కాలిపోయింది, సిలిండర్ మొత్తం కాలింది, కానీ గ్యాస్ సిలిండర్ బస్ట్ కాలే. అదృష్టం అనండి, ఈ సాధన విధానం అనండి, తెలియదు నాకు. నా అనుభవంలో జరిగిన ఒక చిన్న సంఘటన అది. అగ్ని మీద ఆధిపత్యము ఇంత చిన్న ప్రక్రియ వల్ల వస్తుంది. మణిపూరక చక్రం మీద ఎరుపు రంగు త్రికోణము, శబ్దం ఏంటి? రమ్ అని. అంటే రమ్ అనేటటువంటి శబ్దము ఆ త్రికోణం నుంచి పల్సేట్ అవుతున్నటువంటి భావన. హృదయము అనాహత చక్రము ఆకుపచ్చని రంగు, రౌండ్ గోళాకృతి, ఆకుపచ్చని రంగు. ఎం అనేటటువంటి శబ్దము రోగ నివారణకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యాంటీబయాటిక్ గా మీరు ప్రయోగం చేసి చూసుకోవచ్చు. ఇది మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఇది యాంటీబయాటిక్ ఎక్కడైతే వాడుతారో, మీరు ఏ పరిస్థితుల్లో అయితే వాడాల్సి వస్తుందో ఆ పరిస్థితుల్లో మీ యొక్క అనాహత చక్రము నుంచి ఆకుపచ్చని గోళాకృతి గ్రీన్ కలర్ విజువలైజ్ చేసుకుని ఎం అనేటటువంటి శబ్దాన్ని మీరు ఉచ్చారణ చేసుకుంటూ ఉంటే చాలా రోగాలు నివృత్తి అవుతాయి. ఒక పర్టికులర్ కేసులో హైలీ డయాబెటిక్, జువెలైన్ డయాబెటిక్, ఇంకా పిల్లలు పుట్టరు, ఆ పైలోపియన్ ట్యూబ్స్, ఇంటెస్టైన్స్, కావలసినటువంటి పిల్లలు పుట్టేటటువంటి దారి మొత్తం కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది, సెప్టిక్ అయిపోయింది అని చెప్పారు డాక్టర్లు. సరే పెళ్లి చేసుకోకండి అన్నారు. సరే పెళ్లి చేశారు.
పెళ్లి చేసిన తర్వాత పిల్లలు లేరు, పెళ్లి 22 ఏళ్ళు 23 ఏళ్ళు అయింది, మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయింది ట్రాక్. ఈ సాధన గ్రీన్ కలర్ సాధన చేసిన వాళ్ళకి గ్యారంటీగా అది క్లీన్ అవుతుంది. పుట్టారు పిల్లలు, అది అసంభవం కాదని చెప్తున్నా. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఇది అద్భుతమైనటువంటి సాధన సంపత్తే ఉండక్కర్లే. ఏంటంటే ఆనందమయ కోశం కనుక మీకు ఆనందం దాంతో కలుగుతుంది అంటే ఆ రోగ నివారణ. కానీ మొదటిది మాత్రం మర్చిపోకండి, సహజ సమాధి. రోగ నివారణ అయినా అవ్వకపోయినా వీడు మాత్రం ఆనందంగానే ఉంటాడు, కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంటాడు. యాంటీ ఇన్ఫెక్టివ్ ట్రీట్మెంట్కి ఈ అనాహత చక్ర సాధన చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఆకాశతత్వ సాధన, నీలపు రంగు, అండాకృతి, దాంట్లో హమ్ అనేటటువంటి అక్షరము బహిర్గతం అవుతుంది అనేటటువంటి భావన. మూలాధారము లం, స్వాధిష్టానము వం, మణిపూరకము రం, అనాహతము యం, విశుద్ధి హం. వాటి షేప్స్ కూడా గుర్తుంచుకోండి. పసుపచ్చని స్క్వేర్ చతురస్రము పృథ్వీతత్వం, అర్ధచంద్రాకృతి తెల్లగా స్వాధిష్టానం, త్రికోణము ఎర్రగా మణిపూరకము, గోళాకృతి ఆకుపచ్చగా అనాహతము, అండాకృతి విశుద్ధి. దీని మొత్తం బొమ్మ సూర్యీకరణ సాధన దాని మీద ఉంది. దాన్ని మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే చాలు, మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా ఆనందమయ కోశ సాధనకి కావలసినటువంటి సాధనలు మనం నేర్చుకున్నాం. ఈ సాధనలతో పాటు ఒక చిన్న విషయం ఇంకోటి గుర్తుంచుకోండి. ఏ సాధనైనా ఫలివంతం అవ్వాలి అంటే దీక్ష చాలా అవసరం. ముఖ్యముగా గురు దీక్ష చాలా అవసరం. ఆనందమయ కోశ సాధనకి కావలసినటువంటి సాధనలు మనం నేర్చుకున్నాం. ఈ సాధనలతో పాటు ఒక చిన్న విషయం ఇంకోటి గుర్తుంచుకోండి. ఏ సాధనైనా ఫలివంతం అవ్వాలి అంటే దీక్ష చాలా అవసరం. ముఖ్యముగా గురు దీక్ష చాలా అవసరం. చాలా మందికి ఒక అర్ధరహితమైనటువంటి ఆలోచన ఏంటి అంటే గురు దీక్ష అంటే ఇంకొక వ్యక్తి ఎవడో వచ్చి మీ చెవిలో చెప్తే అది గురు దీక్ష అని. పుస్తకంలో చూసి చేసినా ఆ పుస్తకం రాసిన వాడు మీకు గురువు అవుతాడు. ముఖ్యం అది కాదు. ముఖ్యం ఏంటి అంటే ఆ పుస్తకంలో చెప్పినట్టు చేయటం. గురు దీక్ష అంటే అర్థం ఏంటి అంటే ఆ గురువు చెప్పింది చేయటం. ఈ పుస్తకం రాసిన ఆయన శ్రీరామ శర్మ ఆచార్య ఇలా చేయి అన్నాడు, అది మీరు చేశారనుకోండి ఫలితాలు వస్తాయి, ఆయన మీకు గురువు అవుతాడు. కానీ చాలాసార్లు నాకు బాధ కలిగించేటటువంటి విషయం ఏంటి అంటే వేలకి వేలు ఖర్చు పెట్టి పెళ్లితో సమానంగా చేసేటటువంటి థ్రెడ్ మ్యారేజ్ సెరమనీస్ చూశాను నేను. యజ్ఞోపవీతాలు ఎందుకు ఉపయోగపడ్డాయంటే వీపు గోక్కోవటానికి ఉపయోగపడుతున్నాయి, లేకపోతే తాళం చెవులు కట్టుకోవటానికి ఉపయోగపడుతున్నాయి. అవి రెండూ తప్పే. ఎందుకు తప్పు? యజ్ఞోపవీతం అనేది ఒక అద్భుతమైనటువంటి మంత్రము. గాయత్రి మంత్రం యొక్క అద్భుతాలు నేను పూర్తి చేయలేను. గురువు గారు రాసిన దాంట్లో నేను ఎంత చెప్పగలిగి ఉంటానని మీ ఉద్దేశం? పుస్తకాల్లో ఉన్నది అక్షరం చెప్పానన్నా మీకు చెప్పలేను, అసంభవం అది. ఇంకా ఆయన ఎంత రాసి ఉంటాడు ఆయన చదివిన దాంట్లో? అంత అద్భుతమైనటువంటి గాయత్రి మంత్రము నేను ఈ రోజు నుంచి స్వీకరిస్తున్నాను అనే దానికి అది ఒక లైసెన్స్. మన కార్ డ్రైవింగ్ లైసెన్స్ అది ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాం. కావలసినటువంటి అధికారి చూపించమన్నప్పుడు అది చూపించమా? మరి ఈ ఉపవీతాన్ని, ఈ యజ్ఞోపవీతాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? అది దీక్ష అంటే. దీక్ష అంటే ఒక గురువు కాదు, ఆ మన మెడ మీద ఉన్నటువంటి ఆ తాడుని, ఆ యజ్ఞోపవీతానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కి ఇచ్చేపాటి మర్యాదైనా మనం ఇస్తున్నావా అని. అది దీక్షకి సంకేతం. అదే మీ జీవితాలను మార్చివేయటానికి కావలసినటువంటి సంకేతము. ఋషి నుంచి దేవర్షి స్థితికి తీసుకువెళ్లేదాని సంకేతం కనుకే అన్ని వేలకు వేలు ఖర్చు పెట్టి ఆ యజ్ఞోపవీత సంస్కారాలు చేసుకునేవాళ్ళు. ఇప్పటికీ చేస్తారు చాలా మంది, చాలా డబ్బులు ఖర్చు పెట్టి. రెండో రోజు నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే అది ఒక
పెగ్గ కనిపిస్తుంది. వాడు ఎప్పుడో ఏదైనా ఒక పుణ్యకార్యం సత్యావ్రతం ఏదో ఉన్నప్పుడు గబుక్కుని వేసుకుంటాడు మెళ్ళో. వాళ్ళ నాన్న ఆవిడ వస్తే ఇంకా తిడతాడేమో అని. ఇంకా నాన్నలు ఆ మాత్రం ఉంది. ఈ కాలపు నాన్నలకు అసలు అదేంటో కూడా తెలీదు. అలాంటి దిగజారటం రాకుండా మన సనాతన ధర్మానికి దీక్ష వహించటం కూడా గురుదీక్షే. గురుత్వము అంటే శ్రేష్టత్వము. గురుదీక్ష అంటే నేను శ్రేష్ఠుణ్ణి అవుతాను అనేటటువంటి నిర్ణయం. అంతే. ఒక అద్భుతమైనటువంటి సాధకుడి దగ్గర, ఒక అద్భుతమైనటువంటి మంత్రవేత్త దగ్గర మీరు మంత్రం తీసుకుని మీరు ఆ మంత్రాన్ని సాధన చేయలేదనుకోండి, ఆ దీక్ష వేస్టే. గురువు మంత్రం ఇవ్వను అంటాడు, నేను నేర్పను అంటాడు. కబీర్ దాస్కి ఆ కాలంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రామనామ శక్తి కలిగినటువంటి వ్యక్తి రామానంద అనేటటువంటి యతి దీక్ష ఏమని అన్నాడు. ఇంచేతంటే ఆ కాలపు నిర్ణయాల ప్రకారము, ఆ కాలపు అలవాట్ల ప్రకారము హిందూయేతరులకి మంత్రదీక్ష ఇవ్వరు. కబీర్ దాస్ పుట్టుక ఎక్కడో మనకి తెలియదు, పెంచిన వాళ్ళు మాత్రం ముస్లిమ్స్ కనుక నేను దీక్ష ఇవ్వను అన్నాడు. మరి ఏం చేశాడు కబీర్? తెలుసు ఆయన 3 గంటలకి గంగా నదిలో స్నానం చేయడానికి వస్తాడని. ఆయన ఎక్కడైతే మెట్లు దిగుతో గంగా నదికి వెళ్తాడో అక్కడ పడ్డాడు అడ్డంగా. ఈయన కాలు అతనికి తేలింది, తెలుసు కాలు తగులుతుందని, కావాలనే మెట్ల మీద అడ్డంగా పడ్డాడు. రామరామ అనుకోవటం అలవాటు కదా, అందులో నార్త్ ఇండియాలో రామ్ రామ్ అనుకోవటం చాలా. అది గురుదీక్షగా స్వీకరించాడు, కబీర్ దాస్ అయ్యాడు. మనం గురుదీక్ష అనేది గురువుకి కాదు ఇవ్వాల్సింది మర్యాద, దీక్షకి మర్యాద. దీక్ష అనే పదం ఇంపార్టెంట్. మీరు దీక్ష తీసుకుని నేను దీన్ని సాధన చేస్తాను అనేటటువంటి దీక్ష గురుదీక్ష. గురువు అంటే శ్రేష్టత్వం అని చెప్పాను కదా, ఆ శ్రేష్టత్వం వైపు మనం అందరం కూడా వెళతాము అనేటటువంటి దీక్ష తీసుకుంటూ, దీక్షలో కూడా 3 రకాలైనటువంటి దీక్షలు ఉన్నాయి. మీరు ఏ రకమైనటువంటి దీక్ష తీసుకుంటారో ఆలోచించుకోండి. ఒకటి సాధారణమైనటువంటిది, మొట్టమొదట తీసుకునేటటువంటిది బ్రహ్మదీక్ష. అంటే అందులో కేవలం గాయత్రి మంత్ర అక్షరాలు చెప్పబడతాయి. సింపుల్ గా ఒక భావం చెప్పబడుతుంది, గాయత్రి మంత్రాన్ని ఇలా చేసుకో, ఈ నియమాలు పాటించు, ఇది చెయ్యి, ఇది చేయకు అని ఆ దేశకాల పరిస్థితుల్లో అతను పుట్టినటువంటి సంస్కారాలను బట్టి, అతనికి చెప్పేటటువంటి మంత్రాన్ని చెప్తున్నటువంటి వ్యక్తి యొక్క సంస్కారాలను బట్టి కొన్ని సాధారణమైనటువంటి నియమాలు ఉంటాయి. అది ఎప్పుడో మనం దాటేసి ఉంటాం, ఎన్ని జన్మల కిందటో. మళ్ళీ బ్రహ్మదీక్ష గురించి మీరు గొడవ పడకండి. అగ్ని దీక్షలోకి రండి. అగ్ని దీక్ష అంటే ఏంటి? ఇదివరకు గాయత్రి సాధకులు అగ్ని వలె మారారు. వారిలో మీరు కలిసిపోతే, నిప్పులో ఒక సమిత కలిసిపోతే ఇది కూడా నిప్పుగా మారిపోతుంది. అంచేత మనం అందరము కూడా గాయత్రి మంత్ర యొక్క అగ్ని దీక్షలో ప్రవేశిద్దాం. ఈ అగ్ని దీక్షలో ప్రవేశించిన తర్వాత చివరైనటువంటి మెట్టు బ్రహ్మదీక్ష అని ఉంటుంది. ఆ బ్రహ్మదీక్ష వచ్చేంత వరకు అగ్ని దీక్షలోనే మనము మన సాధనలు మొదలెడదాం. ఏంటి అగ్ని దీక్ష అంటే? ఋషులు చెప్పిన విధానంలో సాధనలు చేసుకుంటూ మనము కూడా ఋషుల వలె మారుదాం. ఋషులు గాయత్రి సంహిత అందించారు, గాయత్రి ఉపనిషద్ అందించారు, రకరకాలైనటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవంతా కూడా విని కాకుండా సాధ్యమైనంతగా మనం ఆచరణలో పెడదాము అనేటటువంటి దీక్ష తీసుకోవటమే గురు దీక్ష. ఎప్పుడు తీసుకుంటాం? ముహూర్తం ఏంటి మాస్టారు? ఈ క్షణమే, మళ్ళా వేరే ముహూర్తం ఏముంది? ఈ క్షణం నుంచే మనము అగ్ని దీక్షలో ప్రవేశిస్తూ ఈ గాయత్రి మంత్ర సాధన మనలోని ద్విజత్వాన్ని, మనలో ఉన్నటువంటి దేవత్వాన్ని మేల్కొల్పుతుందని ఆశిస్తూ, ఇంకా మళ్ళీ క్లాసు నవరాత్రికి ముందు రోజు రాత్రే క్లాస్ అన్నాను నేను, సాధన కాదు. సాధన ఇక్కడ మీరు 4 గంటలు చేసుకోవాల్సిందే, ఇంకో గంట పెంచాను సాధన. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మీరు దుర్గా సప్తశతి, లలితా సహస్రనామ పుస్తకాలు కలెక్ట్ చేసుకోండి. రేపటి నుంచి దుర్గా సప్తశతి మంత్రాలతో ఆహుతులు వేస్తాం, లలితా సహస్రనామ శ్లోకాలతో ఆహుతులు వేస్తాం. నవరాత్రికి రోజు నుంచి కాదు మొదలెట్టడం, నవరాత్రి రోజుకి మనకి సాధక బాధకాలు తెలిస్తే ఏది చేసుకోగలమో ఏది చేసుకోలేమో, దానికి కావాల్సినటువంటి వస్తువులేవో మనం గమనించుకుంటాం. ఎంత టైం పడుతుందో రేపు చూద్దాం. మనం దుర్గా సప్తశతి యొక్క 700 మంత్రాలతో, లలితా సహస్రనామం యొక్క 183.5 శ్లోకాలతో ఆహుతి పొద్దున్న వేస్తాం,
సాయంత్రం వేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యజ్ఞం కంటే 1 గంట ముందర అయిపోతుంది అని నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఇది ఆనందమే కోశ జాగరణే కదా. మరి ఆనందమే కోశం మీరు చదివినప్పుడు మరి 1 గంట పెంచాం కదా అక్కడ గాయత్రి సాధన, 4 గంటలు చేయమని చెప్తున్నా కదా, మరి అక్కడ బ్యాలెన్స్ చేయాలి కదా. అంచేత యజ్ఞంలో మీకు 1 గంట కంటే ఎక్కువ టైం మిగులుతుంది. ఇంత టైం పట్టదు, ఇప్పుడు మీరు చేస్తున్న దానికంటే కూడా తక్కువ టైం పడుతుంది నేను చెప్పినటువంటి యజ్ఞము. స్వాహ అన్నది చేరుస్తాం. అంటే ఇప్పుడు లలితా సహస్రనామం ఆహుతులు వేద్దాం అనుకుంది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత స్వాహ. తర్వాత ఏమనాలి? ఇదం గాయత్రి ఇదం నమమ అనేద్దాం. అంతా కూడా ఆ గాయత్రి యొక్క స్వరూపాలే. ఆ గాయత్రి యొక్క శక్తి అనేటటువంటి భావనను మనం దుర్గాదేవిలో కూడా పటిష్టం చేసుకుందాం, లలితాదేవిలో కూడా ప్రతిష్ఠ చేసుకుందాం. అంచేత దుర్గా సప్తశతి మంత్రాలతో రూపం దేహి జయం దేహి అర్గలా స్తోత్రం అని వస్తుంది. అందులో ఒక శ్లోకం ఇది, రూపం దేహి జయం దేహి స్వాహ ఇదం గాయత్రి ఇదం నమమ. ఇలా ఆ శ్లోకాలను స్వాహ తర్వాత ఇదం గాయత్రి ఇదం నమమ అనే అంటాం మనం. ఆహుతి కూడా ఇదే పదార్థంతో వేద్దాం. తర్వాత అవసరం అవుతే ఆహుతులు నవరాత్రులలో ఋషులు ఏ విధమైనటువంటి హవిష్యాన్నాన్ని వండి ఆహుతులు వేయమన్నారో దాన్నే వేయటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది మనసులో ఉంచుకుని ఇంకా క్లాసులు ఉండవు మనకి, సాధనాత్మకమైనటువంటి టైంలే ఉంటాయి. పొద్దున్న 1 గంట గాయత్రి మంత్ర జపం, మధ్యాహ్నం 1 గంట గాయత్రి మంత్ర జపం, సాయంత్రం 1 గంట గాయత్రి మంత్ర జపం చేస్తున్నాం కదా. ఎక్కడో అక్కడ పొద్దున్న అరగంట పెంచుకోండి, సాయంత్రం 1 గంట పెంచుకోండి. పొద్దున్న 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర. లెక్చర్ లేదు కదా, దాని బదులు 1 గంట పెంచేసుకోండి. మీకు 4 గంటల గాయత్రి మంత్ర జపం అయిపోతుంది. యజ్ఞానికి కావాల్సినటువంటి టైం యాజ్ యూజువల్ గా ఉంచుకోండి. కానీ 30వ తారీఖున సడన్ గా ఒక ఆదివారం నాడు మనం ఈ గాయత్రి మహావిద్య పుస్తకం మొదలెట్టాం. అసలు నేను మిమ్మల్ని కోరింది ఏంటి, మీరు చదవండి, చదివిన తర్వాత మీకు డౌట్స్ వస్తే అడగండి అని. నాకు పెద్ద డౌట్ వచ్చింది. ఏంటి నాకు వచ్చిన పెద్ద డౌట్, అసలు మీరు చదువుతారా అని. అంచేత మీ బదులు నేను చదివేశాను 3 పుస్తకాలు. అక్కడతో ఆపకండి, మీరు చదవండి ఆ పుస్తకాలను. గురుదేవుల యొక్క ఆ గాయత్రి మహావిజ్ఞాన్ 3 పుస్తకాలు ఇళ్లలో ఉండటం చాలా క్షేమకరం. మీకే కాకుండా మీ సంతతి వాళ్ళకు కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఓ సినిమాకి వెళ్తే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మనకి. 2 పెప్సీలు తాగామనుకోండి సినిమాకి వెళ్ళి, 3 గాయత్రి మహావిజ్ఞాన్ పుస్తకాలు కొనేయవచ్చు. పెప్సీలు తాకండి ఈసారి సినిమాకి వెళ్ళినప్పుడు. ఏం చేస్తాం, గాయత్రి మహావిజ్ఞాన్ పుస్తకం కొన్నాం. కానీ పుస్తకం కొని ఈ 7 రోజుల్లో, ఇవాళ ఎంత తారీఖు, 14 కదా, 15, 21న స్టార్ట్ అవుతుంది నవరాత్రి. అంచేత ఈ 5 రోజుల్లో మీరు ఒకసారి చదివేయండి, రీడింగ్ ఇచ్చేయండి. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి. మొదటి లైన్ నుంచి నవల ఎలా చదువుతారో అలాగా 3 పుస్తకాలు చదివేయండి. ఎక్కడైనా ఏదైనా మీకు అవగాహన వచ్చి రాకపోతే అండర్లైన్ చేసేసుకోండి. దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి. నవరాత్రులలో మధ్యాహ్నం పూట మనం గ్రూప్ డిస్కషన్స్ లా పెట్టుకుని వాటిని డిస్కస్ చేసుకుందాం. కానీ మీరు చదవాలి, నా కోరిక అది. నాకు పుస్తకాల మీద గీతలు కనిపించాలి. అదెంతసేపు మాస్టర్ అని ఒకరోజు పెట్టి టగటగి గీకండి. బీ సిన్సియర్ అట్లీస్ట్ ఇన్ దిస్. 3 పుస్తకాలు గురుదేవులది ఒక్కటి చదవండి. వీలవుతే సూక్ష్మీకరణ సాధన కూడా పూర్తి చేయండి. అది కూడా నేను పూర్తి చేద్దాం అనుకున్నాను, కానీ ఓవర్ స్ట్రెయిన్ అయిపోతుంది. నాకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ నేను చాలా అలసటగా ఫీల్ అవుతున్నా. ఒక వారం రోజులు మాత్రం నేను రెస్ట్ తీసుకోబోతున్నాను. చేయకండి, డౌట్స్ అడగండి. అన్ని డౌట్స్ నవరాత్రిలోనే. కానీ పుస్తకాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు తీసేసుకోండి, మొదలెట్టండి వాళ్ళ రాత్రి నుంచి. అదో దీక్షగా, ఇది ఎలాగైతే దీక్షగా విన్నారో, నవల్స్ ఎలా అవుతాయి, ఈ పుస్తకం అయిపోయి ఈ 2 పేజీలు అయిపోయి వస్తాను అన్నట్టే ఈ పుస్తకం అయిపోయి భోజనానికి వస్తాను. కొంచెం ఆ మూడ్ లో, ఆ సిన్సియారిటీతో కనుక మీరు చేస్తే, ఇప్పుడే విన్నారు మీరు, ఆ వేడి మీద వేడి తగులితే, దాని మీద నవరాత్రుల్లో ఆ దీక్ష కనుక జరిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని
ఆ గురువుల యొక్క, ఋషుల యొక్క ఆశీస్సులు, అనుగ్రహాలు మనకి, మన అందరికీ, మన భారతీయులందరికీ లభించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీం శ్రీం శ్రీం. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీం శ్రీం శ్రీం. ఇంతే. ఏ రంగు ఊహించుకోవాలి? ఇప్పుడు మీరు ఎక్స్పర్ట్స్ అయిపోయారుగా, మీరే గురువులు ఇక. అంతే. పసుపు బట్టలు, పసుపు డ్రెస్సు ఊహించుకోండి. దాన్ని శుక్రవారం నాడు ఈ సాధనా కాలంలో, అంటే ఆ ఉద్యోగ ప్రాప్తి కానీ, మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యము జరిగేంత వరకు ప్రతి శుక్రవారము నూనెలో పసుపు కలిపి స్నానం చేయటం మంచిది. అంటే మన పసుపే శుక్రవారం నాడు చూసుకోండి. అది ఇవన్నీ కూడా ఋషులు అనుభవాలతో చెప్పినటువంటి విధానాలు. అంచేత ఈ విధానాలన్నింటినీ కూడా ఇవాళ ఒక చోట క్రోడీకరించి నేను ఎందుకు చెప్పేస్తున్నాను అంటే, వీటన్నిటినీ కూడా మీరు గమనించుకుని ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఉపయోగించుకోండి. నిష్కామ సాధనే చేయాలి అని ఋషుల ఉద్దేశం అయ్యి ఉంటే ఈ విధానాలు మీకు ఇవ్వరు. కానీ ఈ విధానాల మీద పడిపోయి అసలైంది మర్చిపోకండి. ఇది ఓకే, ఇదే ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు దీన్ని ఉపయోగించుకుంటూ ఉండండి. కానీ అసలైంది ఏంటి? నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా, తినటానికి ఉంది, కట్టుకోవటానికి బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, ఇంకా కోరికలకు అంత ఉండవు కదా. అది వద్దన్నారు. కానీ మీకు బాధలు ఉన్నప్పుడు బాధలు తీర్చుకోవద్దని అసలు ఋషి ఎలా చెప్తాడు? కరుణాంతరంగులైనటువంటి వాళ్ళు. చేత దాన్ని మనసులో ఉంచుకుంటూ శత్రు సంహారం. శత్రు సంహారం అంటే ఫలానా వాడు నా శత్రువు కనుక వాడిని చంపేయి అంటాం కాదు. ఇల్లు కడుతూ ఉంటాం, పనికి మాలిన వాడు ఎవడో వచ్చాడు తగులుతూ ఉంటాడు. ఎందుకురా అంటే వాడికి అలవాటు అది. అలాంటి బాధల గురించి అడ్డుకోవటమే తప్ప మీకు కసి ఎవడి మీద ఉందో వాళ్ళందరినీ దీని ద్వారా మీరు చేస్తామంటే ఏమీ అవదు. రివర్స్ గేర్ లో కూడా పడవచ్చు. జాగ్రత్త. ప్రకృతిలో చక్రీయ క్రమమే అంతా. నువ్వు ఏది నాటుతావో అదే కోసుకుంటావు. అంచేత అయాచితంగా, అనవసరంగా, ఎందుకు పని లేకుండా కొందరు అడ్డంకులు కలగజేస్తూ ఉంటారు. ఇంకంటే అడ్డంకులు కలగచేయటమే వాళ్ళ స్వభావం. అలాంటి స్వభావం ఉన్నవాళ్ళు మన జోలికి రాకుండా చేసేటటువంటి సాధన ఇది మాత్రమే. పేరు మాత్రం భయంకరంగా పెట్టాం, శత్రు సంహారం అని. కానీ శత్రు సంహారం కాదది. మనకే అనవసరంగా అడ్డు తగులుతున్నటువంటి వాళ్లను దూరంగా ఉంచు తల్లి అనేటటువంటి ఒక అప్లికేషన్ గాయత్రి మాతకు. ఆ అప్లికేషన్ ఆవిడ జనరల్ గా ఓకే చేస్తూ ఉంటుంది. 4 సార్లు క్లీం బీజాన్ని ఉపయోగిస్తాం. 4 సార్లు. మిగతా వాటన్నిటికీ 3 సార్లు చెప్పుకున్నాం కదా. దీనికి మాత్రం క్లీం అనేటటువంటి బీజాన్ని 4 సార్లు ఉచ్చారణ చేస్తాం. మంత్రోచ్చారణ అయిపోయిన తర్వాత ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. క్లీం 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 క్లీం. ప్రతి క్లీము స్పష్టంగా పలకాలి. బీజాక్షరాన్ని జాగ్రత్త. క్లీం 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 అనకండి, చాలా స్పష్టంగా పలకాలి అది. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. క్లీం క్లీం క్లీం. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి, చేతిలో ఖడ్గము ఉంది, వికరాలమైనటువంటి రూపము గల, చాలా కోపంలో రూపం గలటువంటి ఆ గాయత్రి మాత యొక్క రూపాన్ని మీరు ఊహించుకుంటూ పశ్చిమం వైపు తిరిగి కూర్చోవాలి. మిగతా వాటన్నిటికీ తూర్పు అయినా ఉత్తరమైనా జనరల్ అది. కానీ ఇది శత్రు నాశనం కొరకైతే మాత్రం మీరు పశ్చిమం వైపు కూర్చోవాలి. సాయం సంధ్య కూడా మనం పశ్చిమం వైపు తిరిగి చేస్తాం. అదొక్కటే కండిషను. సాయంకాలం పూట మనం గాయత్రి ధ్యానం చేస్తున్నప్పుడు, గాయత్రి జపం చేస్తున్నప్పుడు పశ్చిమం వైపే తిరిగి కూర్చుంటాం. దేవాలయాలలో విగ్రహాలు, ప్రతిమ ఉన్న చోట కూడా విగ్రహం ఎటువైపు ఉంటే అటువైపు కూర్చుంటాం మనం. ఇంకా అక్కడ రూల్ ఏం లేదు. అది మాత్రం గుర్తుంచుకోండి. దేవాలయానికి వెళ్ళారు, ఆ దేవాలయాల్లో మీరు కూర్చున్నటువంటి దిశ దక్షిణం అయింది అనుకుందాం. ఎటువైపైనా కూర్చోవచ్చు కదా, దక్షిణ వైపు కూర్చొని చేస్తాం. ఇంకంటే అక్కడ ఆమె ఉనికి స్వయంగా ఉంది కనుక, ఆమె స్వయంగా ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడుంటే అటు తిరిగి కూర్చుంటాం. కానీ శత్రు సంహారం కోసం చేసేటటువంటి గాయత్రి మంత్రము
ఎర్ర బట్టలతో చేతిలో ఖడ్గము ఉన్నటువంటి ఆ దేవి సింహం మీద కూర్చుని వికరాళమైనటువంటి వదనంతో అడ్డంకుల్ని తీసి పారేస్తోంది అనేటటువంటి భావనతో చేసుకుంటాం. ఇక్కడ కూడా జప సంఖ్య అంతే 24 సార్లే. ఈ గంటలు మీరేం చేయక్కర్లే. భూత బాధ, హిస్టీరియా, భూతం ఆవేశించింది, డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, మందులు పనిచేయటం లేదు, మనిషి నీరసించిపోతున్నాడు. గాయత్రి యజ్ఞాన్ని మించినటువంటి సాధన మరి లేదు. గాయత్రి యజ్ఞం అక్కడ జరుగుతుందో అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టడం అయినా చేయాలి, లేకపోతే స్వయంగా ఎవరింట్లో అలాంటి బాధపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తిని దగ్గర కూర్చోబెట్టుకుని గాయత్రి యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞ భస్మాన్ని 3 పూట్ల ఔషధంగా సేవింపజేస్తే 21 రోజులలో ఆ తీవ్రత మాత్రం గ్యారంటీగా తగ్గుతుంది. ఆ తర్వాత అసలైనటువంటి బాధ ఏంటో బయటపడుతుంది. ఇతరులను ప్రభావితం చేయుట వశీకరణ మంత్రం అనుకోకండి. అలాంటి తాంత్రికమైనటువంటి మనకి చేతకావు. గాయత్రి సద్బుద్ధిదాయిని అయినటువంటి మంత్రము. పరస్పరము అవగాహన లేకుండా కుటుంబంలో అనేక మంది ఒక తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడులకు గురి అవుతారు. అలాంటప్పుడు చేయవలసినటువంటి సాధన ఏంటి అంటే, మీరు గాయత్రి మంత్రోచ్చారణ చేసుకుంటూ నీల వర్ణము గల బట్టలు ధరించినటువంటి వైష్ణవీదేవి, నీలిరంగు జ్యోతి, ఎవరినైతే మీరు మీకు ప్రసన్నులుగా చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళని చుట్టూ ఆవరించి వాళ్ళ యొక్క మనస్సులను మన ఆవేదన అర్థమయ్యేటట్టు చేస్తోంది. చాలా తేడా ఉంది. వశీకరణం అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఇష్టం లేదు, బలవంతంగా మీరు లాక్కొస్తారు. లాక్కొచ్చినా ఎక్కువసేపు ఉండదు, అది అర్థం చేసుకోండి. ప్రకృతిలో మొత్తం మంది ఇచ్చేసి కూర్చోబెడితే ఏం లాభం? మొత్తం మంది ఎఫెక్ట్ పోగానే ఇది వరకు కంటే ఎక్కువ ద్వేషాలు వస్తాయి. అది కాదు మనం ఇక్కడ కోరుకుంటున్నది. ఏమని కోరుకుంటున్నావు? మా హృదయ భావాలు మీకు అర్థం అవటం లేదు, మా భావాలు కనుక నువ్వు అర్థం చేసుకోగలిగితే మనలో ఉన్నటువంటి ఈ వైషమ్యాలు పోతాయి అని నీలం వస్త్రము ధరించినటువంటి గాయత్రి మాత, హంసవాహిని అయినా కావచ్చు, వృషభ వాహిని అయినా కావచ్చు, సింహవాహిని మాత్రము కాదు. కాదు అన్నది గుర్తుంచుకోండి. మిగతావి ఏదైనా పర్వాలేదు. హంసవాహిని కావచ్చు, వృషభ వాహిని కావచ్చు, నీలి వర్ణము కలిగినటువంటి బట్టలు ధరించినటువంటి గాయత్రి మాత యొక్క అరచేతిలోంచో అభయముద్ర ఊహించుకోండి. ఆమె అరచేతిలోంచి నీలిరంగు జ్యోతి ఎవరైతే మనకి సుముఖంగా లేరో వారి చుట్టుముడుతోంది. చుట్టుముట్టి ఏం చేస్తోంది? మీ యొక్క ఆవేదన, మీ యొక్క భావం వాళ్ళు వినరు కదా, మనకు నచ్చని వాళ్ళు మన భావం వాళ్ళు వినేటట్టు చేస్తుంది. వినేటట్టు చేస్తే సరిపోతుంది. ఇది వశీకరణ మంత్రం. బ్లూ కలర్. ఈ విధంగా బీజాక్షరాలు కలరే. ఈ సాధనలో ఎప్పుడు ఎవరికి అవసరమైతే దాన్ని మీరు హాయిగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ఉపయోగించుకోవచ్చు. కానీ ప్రతిదానికి కూడా గురువుల యొక్క ఆశీర్వచనం చాలా ముఖ్యము. మీరు ఏం కోరుకుంటున్నప్పటికీ కూడా ఒక్కసారి ఆ శ్రీరామ్ శర్మ ఆచార్య ఎవరైతే ఈ గాయత్రి విద్యను మనకు అందించారో ఆయన్ని తలుచుకుని మీ యొక్క సంరక్షణలో ఈ కార్యక్రమాలంతా మనం చేస్తున్నాం అనేటటువంటి ఒక కృతజ్ఞత చాలా అవసరం. ఆయన కదా ఇదంతా మనకి చెప్పింది, ఆయన చెప్పకపోతే ఇదంతా మనకి తెలిసేవి కాదు కదా అని ఒక్కసారి ఆయన కృతజ్ఞత చూపించుకుని ఈ సాధనలో మీ ఇష్టం వచ్చినటువంటిది ఏదైనా మీరు చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చా మాస్టర్? మీకు ఓపిక ఉండాలే, కానీ అన్నీ ఏముంటే ఇంకొన్ని చేసుకోండి, ఏమీ అభ్యంతరం లేదు. ఈ సాధనా విధానాలు గుప్తమైనటువంటివి కాదు. ఎవరికైనా మీరు చెప్పవచ్చు, నేను గాయత్రి సాధకుడిని కాదే, నేను ఉపాసన చేయలేదే. మిమ్మల్ని గురువు అవమని అవడన్నాడు ఆయన. ఎవరైతే ఇది ప్రపంచానికి అయితే అందించాడో ఆయన పేరు మీద ఆయన ఇలా చెప్పారు కనుక మీరు చేసుకోండి అని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. రహస్యాలు ఏమీ లేదు. ఈ విధి విధానాలలో ఓపెన్ గా
డైరెక్ట్ గా చెప్పబడుతున్నాయి. ఇవి తాంత్రికమైనటువంటి ప్రయోగాలు కాదు. మీరు ఎవరిని వశీకృతం చేయలేరు, బలవంతంగా ఎవరిని ఏమీ చేయలేరు. కానీ గాయత్రి సద్బుద్ధిదాయకమైనటువంటి మంత్రము కనుక సద్బుద్ధి ఉన్న వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఏమీ ఉండవు. పొరపచ్చాలు ఉన్నవి సర్దుకుపోతాయనేటటువంటి ఒక విశాలమైనటువంటి భావ పరంపరలోని భాగంగా ఈ సాధనలు మీకు అందజేయబడ్డాయి. స్వస్తి.